హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ అండి. బాదం పౌడర్ లేకుండా హెల్దీ వేలో టేస్టీగా క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని దానిలో ఒక 2 క్యారెట్లని ఇలా పీల్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు బాదం పప్పును కూడా వేసుకోవాలి. ఒక 3 ఇలాచీని వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి. బాగా కుక్ అయిపోయండి. ఇప్పుడు ఆ బాదం పప్పు మీద ఉన్న పొట్టుని తీసేయాలండి. చల్లారిన తర్వాత పొట్టుని తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టుని తీసేసి బాదం పప్పుని ఇలా ఒలిచిపెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలిచిపెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వాటర్తో సహా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. పేస్ట్లా చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలండి. పాలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని పేస్ట్ని వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. పాలు ఈ పేస్ట్ అనేది బాగా కలిసిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలండి పాలని. ఆ క్యారెట్ అనేది పచ్చివాసన పోతుంది, అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పంచదారని వేసుకోవాలండి. మన రుచికి తగ్గట్టుగా పంచదారని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. అలా అయితే మనకి ఆ క్యారెట్ నుంచి వచ్చే పచ్చివాసన అనేది పోతుంది. ఈ బాదం మిల్క్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ విధంగా ఒక 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాసుల్లో వేసుకొని పైన బాదం పిస్తాతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కాస్త కూల్ అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాదం పౌడర్ లేకుండా చాలా థిక్గా క్రీమీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే దీన్ని హెల్తీగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.